హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మలేషియాలో ఉన్న తియాన్ హో టెంపుల్ అండి. సో ఇది మనకి చాలా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అండి. సో ఇందులో మీరు చూసినట్టయితే ఈ టెంపుల్ అఫీషియల్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 3 సెప్టెంబర్ 1989 అండి. సో ఇక్కడ వచ్చేసి మనకి అంటే మనకి దేవతలు అంటారు కదా, అలాగా వీళ్ళకి చైనీస్లో కూడా వీళ్ళకి ఈ దేవతల్ని బాగా అంటే ప్రే చేస్తారండి. సో ఆ టెంపుల్ ఇదనమాట. మనకి అమ్మవారు ఎలాగో వీళ్ళకి అలా అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఈ టెంపుల్ అంతా కూడా చాలా మంచి రిచ్ ఆర్కిటెక్చర్ ఉండడం వలన ఇది చాలా ఫేమస్ డెస్టినేషన్ అయ్యిందండి ఇక్కడ మలేషియా ఆర్ కోలాలంపూర్లోని. అండ్ ఈ ఫ్రంట్ ఎంట్రన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి టెంపుల్వి. మొత్తం అన్ని చైనీస్ వర్డింగ్స్తో అవి రాసి ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్కడ చూస్తున్నా మీరు చూసినట్టయితే మెరూన్ ఆర్ రెడ్ కలర్ పిల్లర్స్ అలా ఉంటాయి కలర్ చేసి. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈవెన్ మనకి కూడా అంటే లైక్ మాంగళ్య బలం అలా అంటారు కదా, మామూలుగా కుంకుమ అవి పెట్టుకోవడం, అలాగే వీళ్ళకి కూడా రెడ్ అనేది చాలా అంటే శుభంగా అనుకుంటారంట. దాన్ని వాళ్ళు మంచి ప్రాస్పెరిటీ అండ్ ఫార్చ్యూన్ ఆ దేవత వాళ్ళందరికీ ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తారంటండి. సో ఈ టెంపుల్ మనకు వచ్చేసి టోటల్ 4 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా వచ్చేసి మనకి లైక్ క్యాంటీన్ అండ్ సొవెనియర్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ సెకండ్ లెవెల్లోని మనకి టెంపుల్ అనేది ఉండడం జరుగుతుందండి. అండ్ మల్టీపర్పస్ హాల్ కూడా ఉంటుంది. టెంపుల్లోనే ఒక సైడ్కి మనకి చిన్న ఆఫీస్ స్పేస్లా కూడా చేశారు. సో మీరు ఇప్పుడు రాను వీడియోలో అదంతా చూస్తూ ఉంటారు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రాపర్గా డ్రెస్అప్ అయ్యి రావాలని, బికాజ్ ఇది టెంపుల్ కాబట్టి. సో అది మాత్రం మీరు కనుక ఈ టెంపుల్కి విజిట్ చేసినట్టయితే ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఇది మనకి ఇలా ఎంట్రన్స్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది ఈ ఎంట్రన్స్ అయితే మాత్రం. అండ్ అందరూ ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట టెంపుల్కి ఎంటర్ అయిన తర్వాత వెంటనే. అండ్ మంచి ఆర్కిటెక్చర్. ఒకవైపు వచ్చేసి మనకి సిటీ వ్యూ అంతా ఇలా ఉంటుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నదంతా ఈ ఫ్రంట్ గేట్ అనమాట. టెంపుల్ ఎంటర్ అవ్వడానికి ఎదురుగుండా మనకి చూస్తున్నవన్నీ కూడా బిల్డింగ్స్ అనమాట. అవన్నీను పెద్ద పెద్ద స్కై స్క్రీపర్స్ బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయండి. ఇక్కడికి అందరూ వచ్చి ప్రే చేసుకుంటారు. యూజువల్లీ చైనీస్ బుద్ధిస్ట్ వీళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు వచ్చి ప్రే చేసుకుంటారు అమ్మవారికి. అండ్ మనం ఎలా అయితే దీపాలు అవి వెలిగిస్తామో వీళ్ళకి కూడా సేమ్ అవే పద్ధతులు ఉంటాయండి. కానీ కొంచెం సమ్ డిఫరెన్సెస్ కల్చర్ వలన మనకి వాళ్ళకి ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇప్పుడు రాను వీడియోలో మీకు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. మీరు ఒకసారి వీడియోని అంతా బాగా చూడండి. మీరు కనుక సింగపూర్ ఆర్ మలేషియా వెళ్తున్నట్టయితే తప్పకుండా ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా మంచి ప్లేస్ అండి. అండ్ మంచి ఫొటోస్ వస్తాయి. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇది మధ్యాహ్నం వెళ్ళాను, బట్ మీరు కనుక నైట్ వెళ్ళినట్టయితే అంటే ఇవన్నీ కూడా లైక్ లైట్ చేసి ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నవి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అంతా. ఈవెన్ లోపలంతా కూడా ఫుల్ లైటింగ్ అది పెట్టి అమ్మవారు అది కూడా చాలా అందంగా ఉంటారండి. మీరు ఇప్పుడు చూస్తున్నవి ఏంటంటే లైక్ ఫుట్వేర్ అనేది లోపలికి అలౌడ్ కాదు. సో ఫుట్వేర్ మనము బయట వదిలేసేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అగర్బత్తీస్ అన్నీ కూడాను వాళ్ళు వెలిగించినవి ఇక్కడికి తీసుకొచ్చి పెడతారనమాట, భక్తులు పెట్టినవి. సో ఇలా ఉంటుందండి టెంపుల్ ఆర్కిటెక్చర్ అదంతా. టెంపుల్ లోపలికి కూడా నేను రికార్డ్ చేశాను. సో మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు టెంపుల్ ఎలా ఉన్నది, అమ్మవార్లు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా చూసుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడాను ఇలా భక్తులందరూ వచ్చి వాళ్ళు ఫ్లవర్స్ అంటే లైక్ పువ్వులు మనం ఎలా అయితే దేవుడికి లైక్ కొబ్బరికాయలు అవి ఇస్తాం కదా, సో అలానే వీళ్ళు కూడా వీళ్ళకి ఇలా పువ్వులు తీసుకొచ్చి ఇచ్చే ఆచారం వీళ్ళకు ఉంటుంది. అండ్ మనం ఎలా అయితే దీపాలు అవి వెలిగిస్తామో అలాగే వీళ్ళు ఇలాగ దీపాలు వెలిగిస్తారనమాట. అండ్ అవి దేవుడి ముందు ఇలాగ పెడుతూ ఉంటారు. సో ఇది అనమాట అండి మెయిన్ తియాన్ హో అనే అమ్మవారు. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న చైనీస్ టెంపుల్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇలా ఉంటారనమాట. అది కాకుండా ఇప్పుడు మీరు చూసినట్టయితే లైక్ ఇదే టెంపుల్లో మనకి 3 గాడ్స్ ఉంటారండి. 3 దేవతలు ఉంటారు. ఒకళ్ళు తియాన్ హో అంటారు, ఇంకొకళ్ళు గువాన్ ఇన్ అని అంటారు, ఆవిడ గాడెస్ ఆఫ్ మర్సీ అని అంటారండి. తర్వాత తియాన్ హో అనమాట. ఆ తర్వాత లాస్ట్లో ఇంకొక అమ్మవారు కూడా ఉంటారు.
సో ముగ్గురు ఒకటే టెంపుల్‌లో ఉంటారు. మీరు పైన చూసినట్టయితే పైనంతా కూడా మంచి సీలింగ్ అంతా కూడా మంచి ఆర్కిటెక్చర్‌తోని బిల్డ్ చేశారండి. సో చాలా అద్భుతంగా ఉంటుందనమాట ఈ టెంపుల్ అంతా. అండ్ సైడ్స్ మీరు పిల్లర్స్ అవన్నీ చూసినట్టయితే అక్కడంతా కూడా లైక్ చైనీస్ వర్డ్స్‌తో రాసుంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ఒక అమ్మాయి వచ్చి లైక్ బాగా దేవుడికి మనం ఎలా అయితే మన గుడిల్లో దండం పెట్టుకుంటామో అలానే వాళ్ళు కూడా ఇలానే మొక్కుతున్నారండి. మొక్కి లైక్ మనం ఏమైనా పువ్వులవి సమర్పించుకోవాలంటే ఆ పువ్వులు మనం బయట నుండి తెచ్చుకొని ఇలాగ ఒక స్టూల్స్ లాంటివి చిన్నవి అక్కడ కట్టేసి ఉంచారు. దానిపైన మనం కూర్చుని మనం దండం పెట్టుకుంటామండి. సో డ్రెస్సింగ్ గురించి అనేసి కొంచెం అంటే లైక్ ఇంపార్టెంట్‌గా చూస్తున్నారు. సో దట్ అంటే అందరూ వెల్ డ్రెస్డ్‌గా ఉన్న వాళ్ళని లోపలికి పంపించేలాగా. ఇంకా వీళ్ళ కల్చర్ అది కూడా చాలా బావుంటుందండి. మీరు గనుక ఆ టెంపుల్‌లోకి వెళ్తే మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి బాగా తెలుస్తాయి. అండ్ డొనేషన్ బాక్స్ సేమ్ మనకి హుండీ ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా అదేనండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది రైట్ సైడ్‌న ఇది ఫార్చ్యూన్ టెల్లింగ్ అని అంటారండి. అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అనేది ప్రెడిక్షన్ అనమాట. సో ఏంటంటే లైక్ మనం ఏంటంటే ఇలాగా స్టిక్స్ అనేవి ఉంటాయి కదా! ఆ స్టిక్స్‌ని దాంట్లోని మొత్తంగా ఒక 2, 3 టైమ్స్ అలా పడేసి అందులో ఒక స్టిక్ మాత్రమే పైకి వస్తుంది. సో దాన్ని మనం తీసి అంటే ఏ నంబర్ అయితే ఉన్నాదో ఆ నంబర్‌ని తీసుకొని మనము అందులో ఏం రాసున్నది ఆ నంబర్‌కి అనేది మనం చదువుకుంటామనమాట. అది ఫార్చ్యూన్ టెల్లింగ్ అంటారు. అండ్ ఈ అమ్మవారు లైక్ బాగా పెళ్ళిళ్ళకి ఎవరికైనా పెళ్ళి అవ్వలేని వాళ్ళకి పెళ్ళి అవ్వాలంటే ఇది చాలా అంటే లైక్ వాళ్ళకి చైనీస్ వాళ్ళకి చాలా ప్రసిద్ధి అంట. అది నేను విన్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నది. ఇలాగా అమ్మాయిలందరూ వచ్చి చక్కగా దేవుడికి అమ్మవార్లకి అందరికీ ఇలా పువ్వుల్ని సమర్పించుకుంటారు. అక్కడ ఎదురుగుండానే మనకి టెంపుల్ బయటనే ఇలా ఫ్లవర్ వేసెస్ అనేవి ఉంటాయండి. సో అందులోని వాళ్ళు తెచ్చుకున్న ఫ్లవర్స్‌ని కట్ చేసేసి దాంట్లోకి జస్ట్ పెట్టేస్తారు. అండ్ ఇంకొంతమంది ఇలాగ దీపాలు వెలిగించుకోవడం గానీ, లేకపోతే అగరబత్తులు వెలిగించడం గానీ, డొనేషన్ చేయడం గానీ, లేకపోతే ఇంకా అంటే ఎవరి రకమైన పూజలు అండ్ పద్ధతులు వాళ్ళకుంటాయి కాబట్టి అలా చేస్తారు. ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు కొన్న ఫ్లవర్స్‌ని ఇలాగా సర్దేసి అక్కడ అలా ఉంచేశారనమాట. సో దట్ ఎప్పుడైనా పూజ అయినట్టయితే వాళ్ళు ఈ పువ్వుల్ని యూజ్ చేసి పూజ అది చేస్తారంట. అది నేనిక్కడ తెలుసుకున్నదండి. వీళ్ళ పద్ధతులు అవన్నీ కూడా. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. నాకైతే అసలు ఇంక వెనక్కి రాబుద్దే కాలేదు. బికాజ్ అక్కడ ఉన్నంత సేపు కూడా అంటే లైక్ మంచి వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ అంటే లైక్ దేవుడు పాటలు అవన్నీ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. అంటే నాకైతే అర్థం కాలేకపోయినప్పటికీ కూడా బట్ అది మనకి వినడానికి ఎంతో చక్కగా హాయిగా అనిపించింది. అండ్ ఆ అట్మాస్ఫియర్ కూడా అలానే ఉండింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా వర్షం పడేలాగా కాదు, అలా అని చెప్పి వేడిగా కూడా కాదు. అండ్ ఇవన్నీ ఇంతలాగా అంటే చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో అమ్మవారు అలాగా నన్ను తీసుకొచ్చి ఆ దర్శనం చేయించుకున్నారు. ఈవెన్ దో అంటే మనకి అంత దేవుడు తెలియలేకపోయినప్పటికీ కూడా బట్ స్టిల్ అంటే ఎప్పుడైనా కూడా నేను అనుకునేది ఏంటంటే దేవుడి దర్శనాలు అనేది మనకది రాసిపెట్టి ఉంటేనే చేసుకుంటామని. సో అలాగా హ్యాపీగా అనిపించింది నేను ఈ టెంపుల్‌ని దర్శనం చేసుకున్నందుకు. అండ్ అందరూ ఎలా అయితే వచ్చి ప్రే చేసుకుంటున్నారు, మన టెంపుల్స్‌లో మనం ఎంతలా అయితే అటెన్షన్ పే చేసి మనం ప్రే చేస్తామో అలానే వీళ్ళందరూ కూడా అలా ప్రే చేసుకుంటున్నారు. అండ్ చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దట్ ఎవరైనా ఇక్కడికి ఇలా వచ్చిన వాళ్ళు ఉంటుంటే వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్‌కి విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా పెద్ద ఆలయ ప్రాంగణం అనమాట మీరిప్పుడు చూస్తున్నది. అండ్ ఒక సైడ్ అంతా కూడా మనకి సిటీ వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మనకి టెంపుల్ ఆపోజిట్‌గా అక్కడికెళ్ళి చాలా మంచి ఫొటోస్ అన్నీ వస్తాయండి. సో అక్కడ కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వెళ్ళినట్టయితే ఫొటోస్. ఈవెన్ లోపలైతే ఇంకా నేను చెప్పలేను. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నదో, ఎంత బాగా డెకరేట్ చేశారో. అదేంటంటే అంటే ఇవాళ నేను వెళ్ళినప్పుడు ఏదో డెకరేట్ చేశారు అని ఏమీ కాదండి. అంటే ఏమీ పర్వదినం ఏం కాదు. ఇది ఎప్పుడూ కూడా ఈ టెంపుల్ ఇలానే ఉంటుందంట. సో అందువలన చాలా
అంటే చాలా బాగుంది అనిపించింది. అండ్ చాలామంది వేరే వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు టూరిస్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ దేవి మాతల్ని వర్షిప్ చేసుకుని వెళ్తున్నారండి. సో ఎదురుగుండా సమ్ ఫ్లాట్స్ అవేవో కూడా ఉన్నాయి జస్ట్ ఈ టెంపుల్కి ఎదురుగుండానే. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను ఇందాక మీకు చెప్పిన ప్రాసెస్ అండి. ఇలా మనం దేవుణ్ణి అమ్మవారిని దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకుంటే అక్కడ ఉన్న స్టిక్స్ అన్నీ అలా పడేస్తూ ఉంటామన్నమాట. పడేసిన తర్వాత మీరు ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే పైకి ఒకటి అంటే లైక్ ఇలా వస్తుందో దాన్ని మనం ఆ నంబర్ని చూస్తాము. ఆ నంబర్ని మనం ఇక్కడ ఇలా పుల్ చేస్తామన్నమాట. మీరు అక్కడ కిందనున్న దాన్ని అలా రొటేట్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకి ఏదో ఒక నంబర్ బట్టి అంటే లైక్ మన మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అలాగా అలా చెప్తారనమాట. అంటే చెప్పడం ఇన్ ద సెన్స్ ఆల్రెడీ రాసేసి ఉంటుంది. జస్ట్ మనం వెళ్ళి అది చూసుకోవడము. ఇంకొకటి నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా లైట్స్ అనమాట. సో మనం కనుక డబ్బులు పే చేసినట్టయితే ఇక్కడ మలేషియన్ కరెన్సీలో రింకెట్స్ అంటారండి వీళ్ళ కరెన్సీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ 100 రింకెట్స్ నుండి మనం కనుక డబ్బులు పే చేసినట్టయితే వీళ్ళు టెంపుల్ వాళ్ళు అంటే ఆలయం వాళ్ళే ఇలాగా ప్రతి 1 ఇయర్ అంటే 1 ఇయర్ కంప్లీట్గా మీరు పే చేసిన డబ్బులకి వీళ్ళు ఇలా దీపాన్ని అనేది వెలిగిస్తారనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క దీపానికి ఒక కోడ్ అనేది రాసిపెట్టి ఉంటుందండి. సో వీళ్ళ టెంపుల్ యొక్క ఆలయం వైపు నుండి ఉన్నవాళ్ళు ఆ టీం మెంబర్సే వాళ్ళే ఇలాగా ప్రతి అంటే లైక్ ఒక చిన్న అది ఇలా మీరు ఇప్పుడు చూస్తున్నట్టు ఎలివేటర్ లాంటిది ఉంటుంది. దాన్ని అలా పైకి వెళ్ళి ఎక్కడైతే ఎవరైతే పే చేశారో ఆ పర్టికులర్ యూనిట్కి వెళ్ళి లైట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో ఇదొక మంచి పద్ధతి. అంటే నేను ఎప్పుడు ఇలాంటిది మనం ఎప్పుడు చూసి ఉండము. అలాంటి యూనిక్ థింగ్ నేను ఇది చైనీస్ కల్చర్లో చూడడం జరిగింది. సో చాలా బాగుంది అనిపించిందండి.